స్వాగ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ సినిమా నిడి వచ్చి 2 గంటల 40 నిమిషాలు. కామెడీ థ్రిల్లర్. యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ అక్టోబర్ 4, 2024. స్వాగ్ ఈజ్ ఏ తెలుగు మూవీ స్టారింగ్ శ్రీ విష్ణు, రీతు వర్మ, మీరా జాస్మిన్ అండ్ దక్ష నాగర్కర్ ఇన్ ప్రామినెంట్ రోల్స్. ఇట్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై హసిత్ గోలి. ఇందులో టైటిల్స్ వేసేటప్పుడు వంశవృక్షం లాగా తాత, తండ్రి, మరి ఆర్టిస్ట్ పేరు, ఇట్లా సాంకేతిక వర్గంలో అందరి పేర్లు సేకరించి హసిత్ గోలి వరకు వాళ్ళ యొక్క తాత పేరేంటి, తండ్రి పేరేంటి, వాళ్ళ 2 రకాలుగా వేసి పెద్దగా వీళ్ళ టైటిల్ వేశారు. అది ఫస్ట్ టైం ఇది ఒక ప్రయోగం. జనరల్ ఇట్లాంటి ప్రయోగాలు రవిబాబు, యువి సత్యనారాయణ ఇలా టైటిల్స్ మీద ప్రయోగాలు చేసి ఒక వెరైటీ టైటిల్స్ ప్రజెంట్ చేసేవాళ్ళు. సో అటువంటి దాన్ని హసిత్ గోలి ఒక మంచి టేస్ట్తో చేసినటువంటి టైటిల్స్ ప్రయోగం దగ్గర నుంచి సినిమా అంతా కూడా స్వాగ్ అనే టైటిల్స్ వేసే దగ్గర ఒక ముద్రలాగా చేసి, తర్వాత ఏలు ఇలా పెట్టి ఒక ముద్ర చూపించి సినిమా అంతా కూడా ఆ ముద్రని మెయింటైన్ చేస్తూ వచ్చారు. సీనియర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాకి నిర్మాత కాగా, వివేక్ సాగర్ సంగీతం అందించగా, తర్వాత వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు నిండుదనాన్ని చేకూర్చగా, విప్లవ్ నిషైషదం ఎడిటింగు, వివేక్ కూచిపొట్ల కో ప్రొడ్యూసరు, కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వివరించినటువంటి ఈ సినిమాకి హీరో కింగ్ ఆఫ్ కంటెంట్ అని చెప్పి టైటిల్ ఇచ్చుకున్న శ్రీ విష్ణు 5 పాత్రలు నటించాడు. రీతు వర్మ హీరోయిన్గా చేసిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్గా, అట్లాగే దక్ష నాగర్కర్ ఇంకొక ముఖ్యమైన పాత్రను పోషించినటువంటి ఈ సినిమాలో రవిబాబు డిఫరెంట్, తన రెగ్యులర్ బాణి కాకుండా ఒక డిఫరెంట్గా ఒక సాధువు దగ్గర ఉన్నటువంటి ఒక అసిస్టెంట్గా డిఫరెంట్ పాత్రను, పూర్తి స్థాయి పాత్రను పోషించగా, సునీల్ తన కెరీర్లోనే మరొక డిఫరెంట్ పాత్రను, ఒక వృద్ధాప్య పాత్రను పోషించాడు. చాలా అద్భుతంగా చేశాడు. బోటుపల్లి శ్రీను ఉన్నంతలో రాణించాడు గెటప్ సీను. సో ఇక ఈ సినిమా తీరుతెన్నులు విశేషాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఈ సినిమా రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే చివరి దాకా చూసే ఓపిక లేని వాళ్ళకు రేటింగ్ తెలిసిపోవాలి కాబట్టి 4/5, 4/5 ఈజ్ మై రేటింగ్. బాగుంది పిక్చరు. సో ఇందులో పితృస్వామ్య వ్యవస్థ, మాతృస్వామ్య వ్యవస్థ గురించి డిస్కషన్ వచ్చింది. 1505 తర్వాత పితృస్వామ్య వ్యవస్థ వచ్చిందని, 1505కు లోపు మాతృస్వామ్య వ్యవస్థ ఉందని చెప్పి ఈ సినిమాలో చెప్పారు. మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు రీతు వర్మ అంత ద్విపాత్రాభినయం ఆమెకి, తర్వాత అనిత ఆమెకి ద్విపాత్రాభినయం, మన 5th of Fame అనిత. సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అంటే అక్కడ మగవాళ్ళేమో ముసుగేసుకోవడం, ఆడవాళ్ళేమో గర్భాలు ధరించి గర్వంగా దర్పంగా ఉండడం. ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఎట్టయితే పడేస్తారో అప్పుడు మగపిల్లలు పుడితే పడేస్తారా అని చెప్పేసి ఒక విచిత్రమైన ఇచ్చడం, డామినేషన్ అంతా కనకపోవడము మగవాడి తప్పు అన్నట్టుగా చెప్పడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇప్పుడు రాజుగా మళ్ళీ శ్రీ విష్ణు మొదటి పాత్ర కనబడుతుంది మనకి. ఆ తర్వాత దుష్టుడైనటువంటి పోలీస్ ఆఫీసరు రిటైర్డ్ దగ్గర పాత్ర ఒకటి, రెండో పాత్ర. ఆ పోలీస్ ఆఫీసర్కి 2 కొడుకులు, ఒకరేమో 3rd జెండర్, ఇంకొక ఆయనేమో మామూలు వ్యక్తి. ఈ 2 పాత్రలు అంటే మొత్తమేనేని మొదటి రాజు పాత్ర, ఈ పోలీస్ పాత్ర, అతనికి 2 కొడుకుల పాత్ర, తర్వాత ఇంకొక యంగ్ పాత్ర, మొత్తం కలిపి 5 పాత్రలు ఇందులో శ్రీ విష్ణు పోషించడం జరిగింది. యయాత్ అనేది ఒక ఇంపార్టెంట్ పాత్ర అందులో. సో ఇట్లా ఉన్నప్పుడు ఆ దుష్ట పోలీస్ ఆఫీసర్ని చూపించినప్పుడు, దుష్ట పోలీస్ ఆఫీసర్కి పక్కన ఇంటూరి వాసు అతను అసిస్టెంట్గా ఉన్నప్పుడు, ఇక్కడ ఒక లేడీ, ఒక ఆవిడ వాళ్ళ వంశం నుంచి వెతుకుతూ ఎవరైతే ఈ వంశీకులు ఉన్నారో వాళ్ళకి ఖజానా ఇవ్వాలి అని చెప్పి ఆ ఖజానా గురించి ఉంటే, ఆ ఖజానా దగ్గర రవిబాబు ఒక అసిస్టెంట్గా ఉన్నప్పుడు అక్కడ ఒక పలకం పట్టుకరా అంటే వీళ్ళు బల్పం పట్టుకొని తీసుకొని వెళ్తారు. సో అట్లా ఇక్కడ మ్యానరిజమ్స్ ఇప్పుడు మనకు దేవర సినిమాలో ఎన్టీఆర్ పళ్ళు కొంచెం ఇక్కడ అక్కడక్కడ పళ్ళు అంటే ఇప్పుడు జనరల్ ఇట్లా చెగిర్లు కొంచెం పాడైపోయి కొంచెం లోపల దంతాలు కొంచెం ఇదైనట్టుగా మనకు చాలా క్లారిటీగా కొన్ని సన్నివేశంలో కనబడుతుంది. ఇందులో శ్రీ విష్ణు పళ్ళని డిఫరెంట్గా చూపించారు. ఆ వృద్ధ క్యారెక్టర్ అని మాట్లాడడం, ఇంద్రుడు చంద్రుల్లో మనకి కమల్ హాసన్ మాట్లాడినట్టుగా డిఫరెంట్గా ఉంది. అంటే 5 పాత్రల పోషణ చాలా సీనియర్ నటులు, ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజేంద్ర ప్రసాద్, ఒక కమల్ హాసను, ఒక అక్కినేని నాగేశ్వరరావు, ఇంకా నవరాత్రిలో 9 పాత్రలు చేసినటువంటి దశావతారంలో 10 పాత్రలు చేసిన అనుభవము కమల్ హాసన్ది. ఇట్లా మహామేటి నటులు చేసాల్సిన పాత్ర శ్రీ విష్ణు చేశాడంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే శ్రీ విష్ణు అప్పుడప్పుడు ఫ్రెండ్ రోల్స్, చిన్న రోల్స్ చేస్తూ పైకి వచ్చినవాడు.
ఇతన్ని చూస్తుంటే మనకు విక్రమ్ గ్రాఫ్, ఇతని గ్రాఫ్ దాదాపు ఒకలాగా అనిపిస్తుంది. విక్రమ్ కూడా ఒకప్పుడు మనకు 9 నెలల సినిమాలో సౌందర్య పక్కన తెలుగులో చేసినటువంటి 'బంగారు కుటుంబంలో' చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినటువంటి, దాసనారాయణ డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినటువంటి విక్రమ్ ఒక్కసారిగా సడన్గా తమిళ్కి వెళ్ళిపోయి 'పితామగర్' లాంటి సినిమాలతో ఒక్కసారిగా 'సేతు ఈతు' లాంటి సినిమాలతో ఒక్కసారిగా ఎంతో పెద్ద స్టార్ అయిపోయి 'శివపుత్రుడు' లాంటి సినిమాలతో మనకి అద్భుతమైన నటుడుగా మళ్ళీ రీసెంట్గా వచ్చినటువంటి 'తంగమణి' దాకా ఒక్కసారిగా ఎట్లో వెళ్ళిపోయాడు ఆయన. చాలా గొప్ప నటుడుగా ఎదిగిపోయాడు. ఎవరు మన విక్రమ్. 'తంగలాన్' సినిమా మరి రీసెంట్గా ఆయనకి మళ్ళీ విజయాన్ని అందించింది. 'అపరిచితుడు' ఇట్లాంటి సినిమాలు చేశాడు. అంటే ఒక మహానటుడు ఎదిగాడు. ఈయనతో ఎందుకు పోల్చానంటే ఇప్పుడు శ్రీ విష్ణుని చూస్తుంటే కూడా 'సామజవరగమన' లాంటి సినిమాతో ఒక హిట్ ఇచ్చి ఒక్కసారిగా మళ్ళీ కమర్షియల్ స్టార్డమ్ని పెంచుకున్నటువంటి శ్రీ విష్ణు, మధ్యలో ఇంకా 2-3 సినిమాలు మంచి మంచి సినిమాలు చేసిన శ్రీ విష్ణు ఈ సినిమాతో ఒకేసారి అమాంతంగా ఎంతో గొప్ప నటుడిగా ఎదిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అద్భుతంగా చేశాడు క్యారెక్టర్లను. ఇక ఈ సినిమాని కథగా చెప్పుకుంటే కథగా ఏమి తక్కువ కథ అయినా కూడా చాలా ఒక డిఫరెంట్ కథను ఎన్నుకున్నటువంటి తీరు మనకు డైరెక్టర్ గోలిని మనం అభినందించేలా చేస్తుంది. ఎందుకంటే అతను తీసుకున్నటువంటి సబ్జెక్టు డిఫరెంట్. సో ఆ సబ్జెక్ట్కే ఫస్ట్ మార్కులు పడిపోతాయి మనకి. ఎవరు హసిత్ గోలి. అయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా ఇది. శ్రీ విష్ణు యొక్క పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత టీజీ విశ్వప్రసాద్ని మనం అభినందించక మానం. ఎందుకంటే శ్రీ విష్ణు నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్టు చేయడం అనేది గ్రేట్ విషయం. స్వాగ్లో అద్భుతంగా చేశాడు. ముసలి పాత్ర అంటూ ఒక మ్యానరిజము, ఆ తర్వాత థర్డ్ జెండర్ కాంచన టైప్లో అతని పర్ఫార్మెన్స్, శ్రీ విష్ణు పర్ఫార్మెన్సు, కుర్రోడిగా ఒక పర్ఫార్మెన్సు, తర్వాత ఇంకొక వృద్ధుడి పాత్ర, పూర్తి వృద్ధుడి పాత్ర ఒక పర్ఫార్మెన్సు, డిఫరెంట్గా ఒక దాదాపు 80 పైన ఉన్నటువంటి పాత్ర ఒకటి చేశాడు. 60 దగ్గర ఉన్నటువంటి పాత్ర రిటైర్మెంట్ అయినటువంటి పాత్ర ఒకటి చేశాడు. అతని రిటైర్మెంట్ కథతోటే స్టార్ట్ అవుతుంది సినిమా. ఆ తర్వాత మనకి ఇద్దరు వాళ్ళు ఇంటర్వెల్లో వచ్చినప్పుడు వాళ్ళు అందరూ ఒక దగ్గర కనబడము, 5 పేర్లు పాత్రలు వేసి కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు ఇన్ స్వాగ్ అని చెప్పి వేయడము, ఇంటర్వెల్ తర్వాత కూడా స్వాగ్ అని వేయడం, ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కూడా ఎండింగ్లో కూడా స్వాగ్ తోటి ఎండ్ చేస్తూ ఏ పాత్ర ఎవరు చేశారనే పేర్లతో సహా క్లియర్గా వేయడము ఒకటైతే, మీరా జాస్మిన్ చాలా అద్భుతంగా ఇందులో బాడీ తగ్గి ఆమె మనకు జనరల్లీ ఆమె పిడుదల బాగా హెవీగా పిడుదలు అలా లావ్ అయిపోయి కనబడింది ఆ మధ్య మనకి. సో అటువంటి మీరా జాస్మినేనా అనంత సన్నగా తయారయ్యి అద్భుతంగా కనిపించింది ఆమె. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు మీరా జాస్మిన్. ఈ సినిమాలో ఆమె యొక్క ఫిజిక్కి మనం అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆమె యొక్క పర్సనాలిటీని కుదించుకొని ఈ సినిమాకి ఇంత అద్భుతంగా చేసింది. అట్లాగే రీతు వర్మ కూడా మామూలుగా చేయలేదు ఆ పర్ఫార్మెన్స్. అటు రాణిగా ఇటు దీనిగా 2 పాత్రలు చేసింది. మీరా జాస్మిన్ కూడా 2 పాత్రలు చేసింది. అనిత 2 పాత్రలు చేసింది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్గా మనకి చేసుకున్నటువంటి దీనికి శ్రీ విష్ణు నటనే ఫస్ట్, సెకండ్ రవిబాబు, థర్డ్ మనకి మీరా జాస్మిన్, ఫోర్త్ రీతు వర్మ. ఇవి ర్యాంకింగ్స్. అట్లాగే సునీల్ 5th ప్లేస్లోకి వస్తాడు, బొడ్డుపల్లి శ్రీని 6th ప్లేస్లోకి వస్తాడు. అతను కూడా చాలా బాగా చేశాడు. సో అందరూ బాగా చేశారు. పాటలు కూడా డిఫరెంట్గా తీసుకున్నటువంటి సాంగ్స్ ఉన్నాయి. చాలా సంగీతం కంటే హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ లేకుండా చేసినటువంటి సినిమాలు. మొన్ననే ఒకటి మనము ఇట్లాంటి సెక్స్ హారరు ఇలాంటి ఏమి లేకుండా వచ్చినటువంటి నీట్ సినిమాని మనము మొన్నే సత్యం సుందరం రూపంలో చూస్తే మళ్ళీ ఒక వెరైటీ సినిమా రూపంలో స్వాగ్ వచ్చింది. ఇందులో కూడా వెరైటీగా ఎక్కడ పాటలు పద్ధతులు అసహ్యంగా లేకుండా చాలా నీట్గా తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. వివేక్ సాగర్ సంగీతం కూడా ఈ సినిమాకి బాగా యాడ్ అయింది. అటు రికార్డింగ్ వైజ్ కానీ, ఇటు డైరెక్షన్ హసిత్ గోలి డైరెక్షన్ అతను గతంలోనే ప్రూవ్ చేసుకున్నట్టు డైరెక్టర్ కాబట్టి హసిత్ గోలి పర్ఫార్మెన్స్ కూడా మనకంటే అతని డైరెక్టోరియల్ వెంచర్ కూడా మనకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే అతని ప్రతిభా పాఠవాలు మనకు ఈ సినిమాలో క్లియర్గా కనబడతాయి మనకు. సో హసిత్ గోలికి మంచి సినిమాలు చేసేటువంటి ఇది మనకు వచ్చింది. ఆయనకి శ్రీ విష్ణుతో ఫస్ట్ సినిమా కాదు, రాజరాజ చోరతోటే హిట్ కొట్టాడు. అసలు ఆయన స్టార్టింగ్ అయింది మా ఫ్రెండ్ రాజ్ కందుకూరి గారి మెంటల్ మదిలో సినిమా ద్వారా డైరెక్టర్ అయినటువంటి హసిత్ గోలి రాజరాజ చోరతోటి హిట్ కొట్టాడు. స్వాగ్ తోటి ఒక రకంగా పెద్ద హిట్ కొట్టినట్టే లెక్క. సినిమా చాలా బాగుంది. శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ కొరకైనా ఖచ్చితంగా చూడాలి. ఒక చిన్న నటుడు పెద్ద నటుడుగా ఎదుగుతున్న క్రమంలో శ్రీ విష్ణు ఈ సినిమాతో చాలా పెద్ద స్టార్గా మనకు ఇప్పుడు కమల్ హాసను, మరి విక్రము, మరి రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వాళ్ళతో ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే, ఆ పేరుతో తీసుకుంటున్నానంటే మరి ఎంత పెద్ద స్థాయికి ఎదిగాడో అని అర్థం చేసుకోవచ్చు మనం.
సో శ్రీ విష్ణుకు మరోసారి పర్సనల్గా అభినందనలతోటి. మీరా జాస్మిన్ ముందుగా అంటే నటి అన్న తర్వాత ఫిజిక్ని కంట్రోల్ చేసుకొని ఏ పాత్రకు ఆ పాత్రను చేసుకునేటువంటి ఇప్పుడున్న తరంతో కూడా పోటీ పడుతూ ఎప్పుడో మనకు ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి మీరా జాస్మిన్ ఇప్పటి యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూ ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడము మామూలు విషయం కాదు. ఆమె గ్లామర్గా అంతకన్నా సన్నగా కొత్త హీరోయిన్ లాగా కనబడము ఎంతో గొప్ప విషయం. ఆమెను అభినందనలు తెలియజేసుకుంటూ అట్లాగే సునీల్ కూడా డిఫరెంట్ పాత్రలతో వెళ్తున్నాడు. మరి ఈ సినిమాలో కూడా చేసిన పాత్ర చిన్నదేం కాదు. ఇద్దరు అబ్బాయిలు పుట్టినప్పుడు ఒక అబ్బాయిని ఇతనికి ఇస్తారు, ఒక అబ్బాయి అతనికి ఇస్తాడు. అతను రాత్రి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతాడు. అది బాగుంది. తర్వాత మగపిల్లాడు పుడుతుంటే ఆడపిల్ల కావాలని అనుకునేటువంటి రోజుల నుంచి ఆడపిల్ల వద్దు మగపిల్లలు కావాలనే రోజుల మధ్యలో తేడా చూపిస్తూ ఇక్కడ భర్తే